కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలపై 6,000 కోట్ల విద్యుత్ ఛార్జీల అదనపు భారం మోపడం సరికాదని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. స్థానిక సాయిరాం హాల్ వద్ద నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రతి నెల జనవరి నుంచి యూనిట్కి 92 పైసలు పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని వైసీపీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, తగ్గించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. హామీలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజల మీద ఆ రోజు అందరికి కూడా రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లులు మేము అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు తిరగకముందే ప్రజల మీద ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ కింద అదనంగా భారం వేస్తూ పేద తరగతి అదేవిధంగా పేదవాళ్ళ మీద, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాల మీద భారం పడిగే విధంగా ప్రతి నెలకు ప్రతి యూనిట్ మీద అదనంగా 92 పైసలు భారం పడే విధంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా జనవరి నుంచి మరొకసారి బాదుడు కార్యక్రమం కింద 9,500 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాల మీద ప్రతి నెల ప్రతి యూనిట్ కూడా 92 పైసలు భారం పడే విధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తూనే ఉంటుందనేది కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము 30% అని. ఈరోజు చూస్తే 6 నెలలు తిరగకముందే 15,500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే విధంగా ప్రతి నెల ప్రతి